E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెంకయ్య మనవడి రిసెప్షన్ కు ప్రధాని. స్కూలును దత్తత తీసుకోండి లోకేష్. రాజధాని అమరావతి ఏం జరిగిందో చెప్పేసిన మంత్రి నారాయణ. SLBC సొరంగంలో రోబో ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు. ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో వాడివేడి చర్చ. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఢిల్లీలోని త్యాగరాజ మార్గులో సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని విచ్చేసి నూతన దంపతులు విష్ణు సాత్వికలను ఆశీర్వదించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్, కిషన్ రెడ్డితో సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, RSS పెద్దలు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. 3 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ సభ సాక్షిగా స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా రాజధాని అమరావతి విషయంలో సభ్యులు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి పనులు పూర్తిగా 64,721 కోట్లతో ఎస్టిమేషన్ వేశామని, టెండర్లు కొనసాగుతున్నాయని చెప్పారు. 2019-24లో వచ్చిన రాజకీయ అనిశ్చితి వల్ల అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వచ్చామని చెప్పుకొచ్చారు. 2028కి రైతులు ఇవ్వాల్సిన లేఅవుట్లు వేసి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే, మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, వరల్డ్ బ్యాంకు, ADB బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. KFW బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండో వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్లు 165 అడుగులు వెడల్పు, 185 అడుగులు వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్. LPS రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై మంత్రి లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, కొన్ని స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, మరికొన్ని స్కూళ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అన్ని స్కూళ్లలోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. స్కూళ్లకు రేటింగ్ ఇస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లను 5 స్టార్ రేటింగ్లోకి తేవాలంటే 13,526 కోట్లు అవసరం. ప్రజాప్రతినిధులు స్కూళ్లను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకి దూరమయ్యారు అధ్యక్ష. గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు, కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ జియో 117 గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చర్చించాం. ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం. జియో 117 గురించి డిస్కస్ చేసేదానికి ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్షాప్ కూడా పెట్టాం అధ్యక్ష. మీరు చూస్తే జియో 117 ద్వారా 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు గతంలో 1,215 ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల అది 5,507 పాఠశాలలకు పెరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు చూస్తే గతంలో 5,520 ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల 13,720 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సింగిల్ టీచర్, ఇప్పుడు మనందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు 30% స్కూల్స్ వచ్చినాయి ఉన్నాయి అధ్యక్ష. అంటే 12,512 పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అయినాయి అధ్యక్ష. మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈరోజు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అది 12.5% డ్రాప్ అవుట్ రేట్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంటే ఒక మాటలో చూస్తే 7వ తరగతి నుంచి 8వ తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు 47,000 మంది ఆడపిల్లలు విద్యకి దూరమయ్యారు అధ్యక్ష. అంటే ట్రాన్సిషన్లో పిల్లలు మిస్ అవుతున్నారు, కంటిన్యూటీ లేదు.
ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష, అధికారులుగా. వరద సహాయంలో కూటమి సర్కారు విఫలమైందని విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై శాసనమండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రకటించిన ₹1,00,00,000 తామే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే తామే స్వయంగా తమ పార్టీ తరఫున బాధితులకు సాయం అందించామని బొత్స వివరించారు. ₹375 ఒక టన్నుకి ఉచితంగా అది అదనంగా సేవ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్లింగ్ ఛార్జీల్లో ₹25 సేవ్, అంటే ₹400 తగ్గాలి. 10 టన్నుల లారీకి ఓ టన్నుకి 400 లెక్కన తగ్గితే ₹4,000, 10 టన్నుల లారీ అయితే ₹4,000 తగ్గాలి. దయచేసి అది తగ్గింది. ఉచిత ఇసుక విధానంపై ఏపీ శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వల్ల గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైకాపా సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. దీనిపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఉచిత ఇసుక విధానం అమల్లో సమస్యను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు సరళీకృతం చేస్తూ వస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నం టౌన్లో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన ₹400 తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ, లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది, అంటే సుమారు ₹1,200 తగ్గాల. అదే లారీకి అయితే ₹4,000 తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. గత ప్రభుత్వంలో వాళ్ళు ₹375 కదా అధ్యక్ష, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా, అవన్నీ కూడా ఎక్స్ట్రా వేసుకున్నారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అన్నది ₹375 రీచెస్ దగ్గర కాస్టే. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష, రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష ₹1,700 అమ్మారు అధ్యక్ష. ఇవాళ ₹600-700 విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతాది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే ₹600-700 వస్తుంది. విజయవాడ ₹200 వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము ₹30,000-40,000 కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష. మీరు ఏదైనా సలహాలు సూచించి తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది 2024లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష. మా జిల్లాను తీసుకుంటే ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీ టెక్కలు కానీ, కోట బొమ్మాలు కానీ, సంత బొమ్మాలు కానీ తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్ ఇసుక అధ్యక్ష, అది ఎన్ని టన్నుల, లేకపోతే దానికి రేటా, ఎత్తడానికి ఇంత, ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు. ₹8,500 ఉండేది అధ్యక్ష. ఈ రోజు అదే ట్రాక్టరు 1,800కి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష. కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము 10,000కి ఇస్తాం, 1,200కి ఇస్తాం, ఆ టైప్ ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. రెండవది విశాఖపట్నం అధ్యక్ష. మా శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి. నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో 50,000-60,000 ఉండేది అధ్యక్ష. అందరికీ తెలుసు, ఇందులో దాపరికమేట్లేదు. ఈ రోజు అదే లారీ ఇసుక 28,000 కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష. తేడా ఇది. అది లోడింగ్ ఎంత అవుతుందా, ఎవరు తీసుకుంటున్నారా, మీరు టెండర్ పిలిచారా? మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష. మొదట కొద్ది రోజులు ఏదైతే మనం ఆ సీనరేజ్ ఛార్జీలు పెట్టామో దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించి ఈ సీనరేజ్ ఛార్జీల వల్ల ఒక 200-250 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికి కూడా ఈ 240 కోట్లతో మొత్తం సిస్టమ్ అంతా సరిపోతుంది. మనం పెట్టినటువంటి ఉచిత ఇసుక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టాం అధ్యక్ష. ఎక్కడైనా సరే ఈరోజు మేము జిల్లాకి ఇన్ఛార్జీల ముందు వెళ్తుంటే ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష, మీలాగేదో పేపర్లో పక్కన పడేయడం కాదు. ఈరోజు నేను 2 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నాను, మా జిల్లాకు ఉన్నాను. పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా కానీ రేట్లు ఎక్కువగా ఉంటే ఇమీడియట్గా కలెక్టర్కి ఆ మెసేజ్ పెట్టి ఇది వచ్చింది వెరిఫై చేయండి, మంచి వచ్చేద్దో చూడండి, సరిచేయండి అని చెప్తున్నాం. మా ఏం ఏంటంటే ఉచిత విద్యుత్ విధానం కరెక్ట్గా అమలు అవ్వాలి, తక్కువ ధరకి
లబ్ధిదారుడికి అందాలనేది రైతు అధ్యక్ష. ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచాను తప్ప ఎవరిని విమర్శించాలని కాదు. విశాఖపట్నంలో 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా బారు నేను కావలసి వెళ్తాము, ఆ దారి కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. 8,000 12,000 లారీ కాదు అధ్యక్ష, టన్ను. అది లారీ 12,000 కాదు, రామ్ మీరు చెప్తున్నారు. టన్ను 12,000 ఆ రోజు ఉండేది టన్ను. అది మీరు టన్ను అధ్యక్ష, అదే టన్ను అధ్యక్ష. 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 50% తగ్గింది అధ్యక్ష. అది గారు అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. సార్ మనం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం. బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేద్దాం రమ్మనండి. అంతేగాని పెట్టండి అధ్యక్ష. 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో గల్లంతైన వారి కోసం 18 రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ లభించిన 7 కోసం సహాయక బృందాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. మంగళవారం రోబోను సైతం రంగులోకి దించారు. రోబోటిక్స్ బృందం ఒక రోబోతో సొరంగంలోకి వెళ్ళింది. మొదటి స్క్రిప్ట్లో 110 మంది రెస్క్యూ టీం టన్నెల్లోకి వెళ్లి గాలిస్తారు. తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా పార్టీ శాసనమండలి శాసనసభ సభ్యులు. రేవంత్ రెడ్డిని తిరిగితే ఒక్కొక్కరికి బట్టలు ఉడిసి కొడతాం. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. మీరు కానీ మీ చెంచగాన్లు కానీ మీ సోషల్ మీడియా కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మల్లరగా వ్యవహరిస్తే ఇక సరే బట్టలిప్పే కొడతాం మీ అందరినీ. సరే ఒంటి మీద ఒక్క బట్ట ముక్కలు ఎక్కడ కొడతాం సరే. నిన్న పార్లమెంట్లో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ సందర్భంగా తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఒరిస్సాకు చెందిన బీజేపీ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ మాట్లాడడం ఖండిస్తున్నాను. స్టాలిన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాను. జగన్కి మోదీ సపోర్ట్ ఫుల్గా ఉంది. అందుకే ఆయనకు 3,000 సార్లు బెయిల్ వచ్చింది. జగన్ మోదీ కాపాడుతున్నాడు. చంద్రబాబు జగన్కు చెరో పక్క పెట్టుకుని బ్యాలెన్స్డ్గా సైకిల్ తొక్కినట్లు తొక్కుతున్నారు. మోదీ విదేశీ పర్యటన వల్ల భారతదేశానికి ఒరిగిందేమీ లేదు. వారానికోసారి ప్రధానమంత్రి విదేశాలకు వెళ్తున్నాడు. మోదీ తన విదేశీ పర్యటన వివరాలను మీడియాకు బ్రీఫ్ చేయడం లేదు. గత 11 సంవత్సరాల కాలంలో మోదీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాడు. మరి వరల్డ్ బ్యాంక్ నుంచి 20,000 కోట్లు తెస్తున్నాడు. జర్మనీ నుంచి 5,000 కోట్లు తెస్తున్నాడు. హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. మరి ఎందుకయ్యా చాలదు కదా, 10,000 రూపాయలు 10,000 కోట్లు ఖర్చు పెట్టుకో. మిగిలిన 50,000 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు 5,000 కోట్లు బాగుపడుతుంది.
మరి ఒంగోలు జిల్లాకి పక్కనే ఉన్నటువంటి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. వాళ్ళల్లో కూడా చాలా బాధ ఉంది, చెప్పుకోలేకపోతున్నారు. అభివృద్ధిని ఒక్క దగ్గర పెట్టకుండా అభివృద్ధిని వెంకయ్య మనవడి రిసెప్షన్కు ప్రధాని. స్కూళ్లను దత్తత తీసుకోండి లోకేష్. రాజధాని అమరావతి ఏం జరిగిందో చెప్పేసిన మంత్రి నారాయణ. ఎస్ఎల్బీసీ సొరంగంలో రోబో ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు. ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో వాడివేడి చర్చ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.